ఈ చిచ్చు నందిని కాపురాన్ని తగలబెట్టేస్తుంది. అక్క ప్లీజ్ అక్క, బాధపడకక్క. నా పెళ్లి ఎంతో కష్టపడి చేసావు. ఇప్పుడు 10 లక్షలు ఎలా తీసుకొస్తావు సత్య? నేను అప్పుడే చెప్పానా ఈ నష్టజాతకురాలు నా జితేంద్రకిచ్చి పెళ్లి చేద్దామని? అప్పుడు ఇంత నష్టం ఉండేది కాదు. ఈ బాధలు పడాల్సిన అవసరమే ఉండేది కాదు. ఇంకొక్క మాట మాట్లాడావంటే నానవని కూడా చూడను. నాకెందుకులే. అక్క రా అక్క, మన ఇంటికి వెళ్దాం రా. అది కాదే. అక్క నువ్వు ఇంకేం మాట్లాడుకో, ముందు ఇక్కడి నుంచి పద రా. ఏమిటి ఈ ఫోటోలో ఉన్నావని చూసారా? చూడలేదండి. ఏమిటి అక్కడ ఒకసారి ఆపండి. అన్నా, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. కంగారు పడకు గాయత్రి, వదిన ఎక్కడికి వెళ్ళదు. అన్నా, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఎక్కడున్నావక్క? గాయత్రి బాధపడకు. ఏమండి, అనుకోని పరిస్థితుల్లో మా నాన్న మాకు దూరం అయిపోయాడు. ఆ తర్వాత మా అమ్మ మా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ
అమ్మైనా నాన్నైనా అన్ని అక్కయ్య నన్ను చూసుకుంటుంది. నా కోసం ఎంతో కష్టపడింది. మా కుటుంబం కోసం తన సంతోషాన్ని త్యాగం చేసింది. ఆ రోజు బ్లాస్ట్లో అక్క నాకు దూరం అయిపోయిందని చాలా బాధపడ్డాను. కానీ ఆ దేవుడు మమ్మల్ని కరుణించి ఆ అక్కని తిరిగి నా దగ్గరికి వచ్చేలా చేశాడు. అక్కని చూసి నేను కూడా చాలా సంతోషించాను. కానీ అదే అక్కని నేను అవమానించానండి. అందరిలోనూ నువ్వు మా అక్కవేనా అని కూడా అవమానించాను. బహుశా ఆ అక్క అవన్నీ బయటికి చెప్పుకోలేక మనసులో పెట్టుకొని బాధపడుతూ బావగారి కోసం పాప కోసం కుమిలిపోతూ మన నుంచి దూరంగా వెళ్ళిపోయిందేమోనండి. గాయత్రి, బాధపడకు, ఊరుకో. ఏమండి, అక్కిప్పుడు బయటికి వెళ్ళిపోవటానికి కారణం నేనేనండి. నేనే మీరన్నట్టు నా ఆవేశం, నా నోటి దురుసు వల్లే మా అక్క నాకు దూరం అయ్యేలా చేసింది. మా అక్క నాకు అంత సహాయం చేస్తే నేను మాత్రం మా అక్కని మాటలతో బాధపడేలా చేశాను. గాయత్రి, బాధపడకు. వదిన ఎక్కడికి వెళ్ళదు. ఖచ్చితంగా వదిన తిరిగి వస్తుంది. వదిన్ని, అన్నయ్యని ఎలాగైనా సరే నేను వెతికి పట్టుకొని తీసుకొస్తాను. నువ్వు బాధపడకు. 10ంటికి వెళ్దాం. అది కాదండి, ఆ అక్క ఒంటరిగా ఎక్కడికని వెళ్తుంది, ఎలా వెళ్తుంది? నాకు చాలా భయంగా ఉందండి. భయపడకు గాయత్రి, వదినకేమీ కాదు. వదిన ఎలాగైనా నేను తీసుకొస్తాను. నేను మాటిస్తున్నాను కదా, వదిన ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. పద గాయత్రి.